నా పేరు కుమరిపుల్లయ్య, పెద్దమూడి మండలం, వైఎస్ఆర్ జిల్లా, జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం. జమ్మలమడుగు ఎట్టుందన్న పాలన? పులివెందుల పులిది, పులివెందుల పులిబిడ్డ, మన రాయలసీమ ముద్దబిడ్డ అంటే ఒక వైఎస్ జగన్మోహన్కి సాధ్యం ఏదైనా. గత 20 సంవత్సరాల నుండి ఏమీ తినలే. అప్పుడు లీడర్లు మచ్చగా తింటున్నారు కావాల్సిందా రాజకీయంలో బాగా. ఇప్పుడైతే జగన్ 20 ఏళ్ళ చరిత్రలో ఆసరా అయితేనేమి ప్రతి ఒక్కరి తింటున్నారు. ఈ వద్దు మన ఇంట మంచి, మీ ఇంట మంచి జరిగింటే నా తోడు ఉండండి అంటా జగన్. మా ఇంట మంచి జరిగింది, అబద్ధాలు చెప్పకూడదు, ఆయనకు తోడు ఉంటాం, అందులో అనుమానం లేదు. ఎందుకంటే సాయం చేసిన వ్యక్తిని వెనపడి పొసకూడదు, సాయం చేయాలి ఆయన. షర్మిల చీలిక జరిగింది కాబట్టి ఆయన జగనన్న సొమ్ము తిన్నారు కాబట్టి జగనన్నకు ఇటుప్పుడు టన్ను వస్తా జగన్కు. ఇది వాస్తవం. ఎందుకంటే 100%, 99%, 1% షర్మిల ఓట్లు పోయినా 99% జగన్ పడతాయి ఓట్లు. అది హామీ నేను చెప్తున్నా. 100%. టీడీపీ మటుకు ఉంది, టైట్ గానే ఉంది ఉండడేమో. ఎందుకంటే మనం పర్సంటేజ్ మటుకు తొందరగా సుధిరెడ్డి, అవినాష్ రెడ్డి ఎంపీ, ఎంపీకి మళ్ళీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేకి సుధీర్ సార్ గెలుస్తారా? ఎవరిని పెట్టి జమ్మలో గెలుపు రాయలసీమ కాబట్టి జగన్ అనే గెలుస్తాడు. అందులో 100% అనుసంధానము మొత్తం అనుమానమే లేదు. నేను అనుమానమే లేదు. ఎందుకంటే ఈరోజు 100% జగనే వచ్చేది. ఇటువంటి నాయకుడు చరిత్రలో లేదన్నా. చరిత్రలో ఈ కనీ విరగని రీతిలో చూస్తున్నాం జగన్ అన్నాను. కాబట్టి సాయం చేసే వ్యక్తి పోదింకోకూడదు. మా ఇటువంటి వ్యక్తిని పోదింకునే మళ్ళా తొలగచ్చుకోలేము కాదు. కాబట్టి మనకు జగనన్న సాయం చేయాలా. చంద్రబాబు కలిసి వస్తారంటే కలిసా ఇంతకుముందు 10 పార్లు పొద్దుకు వచ్చారు. ఇది సింహం, ఇది సింగల్ గా సింహం వచ్చాది, గెలుచాది 100%. అందులో అనుమానం లేదు. ఇటువంటి నాయకుని పోదింకోకూడదు. మనం మళ్ళీ గెలిపించుకుంటే మనకు సన్నవాళ్ళం బాగుపడతారు 100%. ఏమంటే ఇప్పుడు ఒకటి చెప్తాడు, ఇప్పుడు మనం తిన్నా ఉంటారు అమ్మఒడి నానాకాయ, మనకేసి వాళ్ళు పెట్రోల్ మనల్ని తినేసా అంట. వీళ్ళు వచ్చినా కరెంటు బిల్లు పెంచుతారు, వాళ్ళు వచ్చినా కరెంటు బిల్లు పెంచుతారు, వీళ్ళు వచ్చినా పెట్రోల్ పెంచుతారు, వాళ్ళు వచ్చినా పెట్రోల్ పెంచుతారు. అందులో అనుమానం లేదు. మనకు సాయం చేసే నాయకుడు ఎవరంటే ఒక జగన్మోహన్ మాత్రమే. బీద వాళ్ళకు సాయం చేసే వ్యక్తి ఒక జగనే. ఆయన పోదెంకోకూడదు. మా జగన్ ఎంపీగానే ఇప్పుడు మచ్చుకు కలిసిన జగన్ ఏం పుల్లయ్య అంటున్నాడు అంతే. ఇప్పుడు జగన్ సార్ అప్పుడు ఎంపీగానే, ఇప్పుడు కాదు. మాకు ఎంపీ ముఖ్యం, అవినాష్ రెడ్డి సారు ఇంకా ముఖ్యం. ఆయన గెలిపించుకుంటాం, అవినాష్ రెడ్డిని గెలుస్తాడు 100%. పుల్లయ్య అంటున్నాడు అంతే. ఇంకా ఎంత కోట్ల జనాభా మనకు ఎంపీ ఎమ్మెల్యే ముఖ్యం. మనకు ఆ సారులను గెలిపించుకోవాలా మనం. రాజశేఖర రెడ్డి గారు అవినాష్ రెడ్డి సారు భయపడే పరిస్థితి తెలంగాణ రాష్ట్రాలలో. భయపడేది ఒకప్పుడు, ఇప్పుడు సాయం చేయాలంటారు అంతే. వీళ్ళు సాయం చేయాలి, వాళ్ళు సాయం అంటారు అంటే. ఇంకా మనకు సాయం చేసే వ్యక్తి అంటే ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి సార్ అయితే పోదింకోకూడదు. మనం ఎవరేమో వచ్చినా కూడా ఆయన వాస్తవంగా మనసులో అంతే. మేము 3 లక్షలు తిన్నాం జగన్ ఇంకా చెప్పుకో. నాయకుడు లక్షల జనం తిన్నారు, 100%. తినే వాళ్ళు మీ ఇంట జగన్ అంటున్నాడు కదా, మీ ఇంట మంచి జరిగింటే ఓటేయండి, లేకపోతే వద్దు. నా పేరు కుమరిపుల్లయ్య, పెద్దమూడి మండలం. ఇదే మాట నేను ఖచ్చితంగా 100%. ఇప్పుడు 175 ఉన్నాయి కదా, ఒక 20 తగ్గనీలే, ఒక 20-30 తగ్గ 130 గవర్నమెంట్ సీఎం ఈయనే జగనే అవుతాడు, గ్యారంటీ. అందులో అనుమానం లేదు. ఇప్పుడు పులివెందుల పులిబిడ్డ, ఆయన రాయలసీమకి ముద్దబిడ్డ. ఎందుకంటే సాయం చేసే వ్యక్తి అంటే ఇటువంటి వ్యక్తిని పోదేంకోలేము మనం. ఎందుకంటే ఆయన సాయం చేస్తా గెలుస్తాడు. ఎందుకంటే 120 సీట్లు తగ్గనీలే, ఒక 130 జగన్ సీఎం అవుతాడు, గవర్నమెంట్ ఫామ్ అయితే సన్న వాళ్ళు బాగుపడతారు. అది మనకు కావాల్సింది.